టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాలగారు, ఈరోజు సుప్రీంకోర్టులో మీరున్నారు, ఏం జరిగిందో చూశారు. ఓవరాల్గా సార్ మీ అబ్జర్వేషన్ చెప్పండి. సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఈరోజు చంద్రబాబును దేశ ప్రజల ముందు దోషిగా నిలబెట్టినట్టయింది అనుకోవచ్చా? ఒకటి, ముందుగా మీ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అలానే సాక్షి టీవీ చూసే ప్రజలకందరికీ ఈ రోజు వరల్డ్ వైడ్ ఈ రోజు సాక్షి టీవీ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తికరమైన అంశం ఇది. భారతదేశంలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా సుప్రీంకోర్టు కూడా సెంటిమెంట్స్ అంటే ఒక రిలీజియస్ సెంటిమెంట్స్ మీద ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం అనేది మొట్టమొదటిసారి. ఎందుకంటే ఎమోషన్స్ మీద, సెంటిమెంట్స్ మీద, కాన్స్టిట్యూషనల్ బేసిస్ మీద మాత్రమే చూసే సుప్రీంకోర్టు ఈ రోజు ప్రపంచ దేశాలలో అన్ని చోట్ల నుంచి కూడా భక్తులు ఉంటారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్న చీఫ్ మినిస్టర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి? అసలు మీకు చేసే ముందు, వ్యాఖ్యలు చేసే ముందు మీకు ఎటువంటి రిపోర్ట్స్ మీరు తీసుకున్నారు? మీరు ఏ బేసిస్ మీద చెప్పారు? అసలు మీరు చిత్తశుద్ధి ఉండే మీరు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నింటినీ ఫాలో అయ్యి నడుపుతున్నారా, లేకపోతే మీ పొలిటికల్ వెండేటా గురించి మాత్రం ఈరోజు తీసుకొచ్చి రిలీజెస్ ని పెట్టారా అని డైరెక్ట్ గా క్వశ్చన్స్ వేశారు. ఇంకొకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా, అలానే భారతదేశంలో ఉన్న ప్రజలు, అలానే దేశవ్యాప్తంగా అన్ని దేశాలలో నుంచి ఉన్న భక్తులు ఈ రోజు ఊపిరి పీల్చుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఎక్కడే గాని, ఏ కోసానే గాని, ఏ డాక్యుమెంట్ లో గాని సుప్రీంకోర్టు స్పందించిన ప్రశ్నలకి ఒక్క చోట కూడా లడ్డూలో ఈ నెయ్యి కల్తీ జరిగిందని ప్రూఫ్ ఉందా అంటే డైరెక్ట్ గా వాళ్ళు చెప్పిన ఆన్సర్ లేదు, మేము తిరిగి పంపించేశాము. మరి తిరిగి పంపించేసినప్పుడు ఏ విధంగా కంటామినేట్ అయిపోయింది, ఏ విధంగా మీకు ఇది అడల్టరేషన్ అయ్యింది అని చెప్పండి, మీరు ఒక డైరెక్టివ్స్ ఉన్నది ఏదైనా చూపించండి అని చెప్తే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆన్సర్ లేక ఈ రోజు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎవరైతే వాదిస్తున్నారో అడ్వకేట్, ఆయన నా దగ్గర ఇప్పుడు ఆన్సర్ లేదు, నేను కనుక్కొని చెప్తాను అంటే అప్పుడు సుప్రీంకోర్టులో జడ్జి కూడా స్పందించారు. మీరే రెండు రకాల స్టాండ్స్ తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి. ఒకసారేమో మీరు కలవలేదు, దాన్ని రిటర్న్ పంపించేసామని మీరే అన్నారు. తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరే చెప్తున్నారు అది అడల్టరేషన్ జరిగింది అని చెప్పేసి. అని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే ఆ రోజు జరిగిందని చెప్పడానికి ప్రెస్ లో వచ్చింది, మీడియాలో వచ్చింది, దాన్ని కూడా మీరు నమ్ముతారా అన్న దగ్గరికి తీసుకెళ్లారు. అంటే మీడియాలో, ప్రెస్ లో వచ్చింది కూడా మీరు నమ్ముతారని సుప్రీంకోర్టుకు ఎప్పుడైతే అడ్వకేట్ ప్రశ్న వేశారో అప్పుడు సుప్రీంకోర్టు డైరెక్ట్ క్వశ్చన్ వేసింది, మీరు ఏం స్టాండ్ తీసుకున్నారు, ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు, మీరు టెస్ట్ చేసిన తర్వాత కదా లోపలికి పంపిస్తారు, మీ యొక్క డాక్యుమెంటే చెప్తుంది కదా, ఎక్కడే గాని అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పినట్టు ఎక్కడ ఏ రిపోర్ట్ లో ఉంది చూపించండి మాకు అంటే వాళ్ళు 10 సార్లు రీడింగ్ చేసినా ఎక్కడే గాని అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టు గాని లార్డ్ అని మాత్రమే ఉంది. లార్డ్ అంటే ఏ దానికి సంబంధించింది, ఇట్ ఈస్ మేబీ ఏ అజంప్షన్, వాళ్ళ యొక్క అజంప్షన్ అంట, అది కూడా అజంప్షన్ లో మాత్రమే మేము చెప్పామని అంటున్నారు. కానీ దానికి ఇచ్చేటటువంటి అంటే పాలు ఇచ్చేటటువంటి ఆవులకు పెట్టే ఫీడింగ్ సంబంధించి వాటికి దానా తీసుకున్నప్పుడు దాని నుండి వచ్చే పాలలో కొంత తేడా ఉండొచ్చు అన్నారు. కానీ డైరెక్ట్ గా మనకి నెయ్యిలో కొవ్వుగా కలిపినట్టు, పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఇంకో ఏదో పశువుల కొవ్వు ఏదో కలిపినట్టయితే ఎక్కడ లేదు, అంతేనా? క్లియర్, అది ఎక్కడ లేదు. అది సుప్రీంకోర్టు కూడా వేసిన ఒకటి డైరెక్ట్ చెప్పండి సార్. కాదు, ఆ నెయ్యి తిరిగి పంపేశారా, కలిసిందా అన్నప్పుడు లోధ్రా గారి సమాధానం ఏంటి? తిరిగి పంపించేశారు. సింపుల్. ఇది టీటీడీ తరపున వాదించినటువంటి లోధ్రా గారు ఈ దేశంలోనే గొప్ప న్యాయవాదిగా పేరున్న వ్యక్తి, డైరెక్ట్ గా తిరిగి పంపించేశామని చెప్పారా? తిరిగి పంపించేశాం. వి రిటర్న్ దట్ కంటైనర్. 6వ తేదీన 12వ తేదీన వచ్చిన కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము టెస్ట్ చేసి పంపించేశాము, అది కలవలేదు అని కరాఖండిగా ఆయన క్లియర్ కట్ గా మళ్ళీ 3వ తేదీ అక్టోబర్ మనకు సుప్రీంకోర్టులో 3:30కి ఈ కేసు గురించి వస్తుంది. అప్పుడు లోపల వాళ్ళు ఏదో ఒక స్టాండ్ తీసుకొని మీరు ఆర్గ్యూ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అంటే ఎప్పుడైతే మీకు ట్యాంకర్ కల్తీ జరగలేదు అని చెప్తున్నారో మరి ఏ విధంగా మీకు లడ్డూలో కల్తీ జరిగిపోయింది, అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పాడు. దానికి బేసిస్ ఏంటి, ప్రైమా ఫేసి ఏంటి? ఈ కేసులో ఎక్కడే గానీ మీకు సంబంధించి ప్రైమా ఫేసి లేదు అని ఖరాఖండిగా సుప్రీంకోర్టు చెప్పేసింది. మేము సాటిస్ఫై అవ్వట్లేదు, ఓకే, మేము సాటిస్ఫై అవ్వకపోయినా మీకు మరో ఛాన్స్ ఇస్తున్నాము. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీరు వాదిస్తున్నారు కాబట్టి మీ స్టాండ్ ఏంటి,
ఒక స్టాండ్ అని తీసుకొని చెప్పండి మాకు అని చెప్పేసి వాళ్ళకి ప్రశ్న సంధించడం జరిగింది. ఎక్కడైనా సరే నిజంగా చెప్పాలి సార్, ఎక్కడైనా సరే లూథ్రా గారి వాదనలో ఆయన చెప్పుతున్నప్పుడు దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అన్నది మా దగ్గర రిపోర్టు ఉంది, పలానా ల్యాబ్ ఇచ్చింది, ఆ ల్యాబ్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అన్నది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది అనే మాట ఎక్కడైనా వినిపించిందా మీకు? నో ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే, ఆయన ఎక్కడ ఆ మాట చెప్పలేదు. ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించింది, ల్యాబ్ అదొక్కటే ల్యాబ్ ఉందా, మనకి ఇన్ని సెంట్రల్ ల్యాబ్స్ ఉన్నాయి, నేషనల్ ల్యాబ్స్ ఉన్నాయి, వాటి దగ్గర ఎందుకు మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు, ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఇమీడియట్ గా మీరు పబ్లిక్ లో ప్రెస్ లోకి రావాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేక గుటికలు మింగుతూ ఆయన రిపోర్ట్ ని చదివిందే 10 సార్లు చదివిందే తిప్పి మొత్తానికి ఆయన కన్ఫ్యూజ్ అవడానికి ట్రై చేశారు తప్ప క్లారిటీగా కన్ఫ్యూజ్ అయ్యారా, జడ్జెస్ ని కన్ఫ్యూజ్ చేశారా? ఆయన కన్ఫ్యూజ్ అయిపోయేసి ఆన్సర్ లేక జడ్జెస్ ని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఒకటే రిపోర్ట్ ని ఆయన 2-3 సార్లు చదవడం జరిగింది. ఎందుకంటే అందులో ఉన్న రిపోర్ట్ లో ఆయిల్స్ కన్సంప్షన్ జరిగి ఉండొచ్చు అనేది మాత్రమే ఉంది తప్ప ఎటువంటి ఆయిల్ అనేది కరెక్ట్ గా మెన్షన్ చేయలేము అని చెప్పేసి రిపోర్ట్ లోనే ఉంది. మరి ఉన్నప్పుడు ఏదైతే గీ ఉందో ఏ విధంగా లడ్డూలో కలిసింది? పోనీ మీరు అంటున్నారు గతంలో ఈ కంటైనర్లు ఏదైతే ట్యాంకర్లు ఏదైతే మీకు అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది అంటారు, 3 పంపించేశారు అంటున్నారు కదా, ఆ సప్లయర్ పంపించిన గతంలో ఉన్నవన్నీ కాబట్టి కలిసి ఉంటాయి కాబట్టి మేము అనుకుంటున్నాం, ఊహించుకుంటున్నాం అంటున్నారు తప్ప ఎక్కడైనా మీకు ప్రైమ్ ఎవిడెన్స్ ఉందా అంటే లేదు. లడ్డూస్ ఏమైనా టెస్ట్ చేశారా అని అడిగితే నో అని చెప్పారు. సో లడ్డూస్ ని టెస్ట్ చేయక, లేదు గీ కలిసింది అనేది డైరెక్ట్ ఎవిడెన్స్ లేక, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేక మరి ఏ విధంగా మీకు ప్రైమా ఫేసి మీట్ అవుతుందని అనుకుంటున్నారు అని కీలకమైన ప్రశ్న అనుకోవచ్చా సార్ బాలా గారు? ఒక కీలకమైన ప్రశ్న అనుకోవచ్చా? మీరు ఏదైతే జంతువుల కొవ్వు లడ్డూలో కలిసింది అంటున్నారో ఆ లడ్డూల్ని ల్యాబ్ పంపారా, టెస్ట్ చేశారా అని అడగడం ద్వారా లూథ్రాను కూడా ఇరకాటంలో పెట్టినట్టయిందా? ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే లూథ్రా గారు వాదించారో లడ్డూని టెస్ట్ కి పంపించకుండా, ఆ లడ్డు యూజ్ చేశారు, ఆ నెయ్యి యూజ్ చేశారు గతంలో చూపించకుండా, ఎవిడెన్స్ లేకుండా కేసు ఎలా నిలబడుతుంది అని ముఖ్యంగా వాళ్ళు వేసిన ప్రశ్న. అండ్ ఇంకోటి, ఈరోజు సిట్టుని వేశారు. సిట్టుని మీరు వేసినప్పుడు గతంలో మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి టైం తీసుకున్నారు? ఎప్పుడో రిపోర్ట్ వస్తే ఇప్పుడు దాకా ఎందుకు మేల్కోలేదు? ఎందుకు సిట్టుని ఇంత లేటుగా వేయాల్సి వచ్చింది అంటే ఆయన చెప్పిన సమాధానము, మాకు టీటీడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము కాబట్టి ఆ కంప్లైంట్ బేస్ మీద ఎఫ్ఐఆర్ కట్టారు, ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత దాన్ని సిట్కి మేము ఇచ్చాము అని చెప్పి చెప్పుకొచ్చారు. ఎందుకు డిలే అయిందానికి నో ఆన్సర్. వాళ్ళు ఎలా అయిపోయారంటే కన్ఫ్యూజన్ లో పడిపోయి వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోలేక, జడ్జెస్ ని కన్విన్స్ చేసేలాక ప్రజలకి ఆయన జడ్జి గారు కూడా చెప్తున్నారు, భారతదేశంలో వరల్డ్ వైడ్ ఈ రోజు ప్రజలు చూస్తున్నారు, మీరు ఒక స్టాండ్ తీసుకోండి, మీరు అలా ఎలా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా లేకపోతే మనోభావాలు దెబ్బతినే విధంగా, ఈ యొక్క ప్రజల సెంటిమెంట్ ని కొట్టే విధంగా వరల్డ్ వైడ్ పబ్లిక్ ఉంటారు, వరల్డ్ వైడ్ డివోటీస్ ఉంటారు, మీరు అలా ఎలా 2 స్టాండ్స్ తీసుకుంటారు, ఒక స్టాండ్ తీసుకొని చెప్పండి అని చెప్పేసి వాళ్ళని గట్టిగా అడగడం జరిగింది. కానీ అప్పటికి కూడా ఆయన దాని గురించి పట్టించుకోకుండా ఆయన చెప్పాలనే చెప్తున్నారు తప్ప వాస్తవంగా ప్రైమా ఫేసి లేదు అని చెప్పి ఫైనల్ గా డే అయిపోయిన తర్వాత మీకు ఎప్పటికి టైం కావాలంటే వెనస్డే రోజు 3rd రోజున ఇచ్చారు. 3:30కి మళ్ళీ ఈ కేసుని టేకప్ చేస్తారు. రైట్.